హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఎండు చేపల కర్రీ అనేది తయారు చేసుకుందాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి కొన్ని ఎండు చేపలు అనేవి తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మంచిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని వీటిని బాగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఈ చేపలకు ఉండే తలని తోకని ఇలా చూపించిన విధంగా తీసేసేయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి నీళ్ళనేవి తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసేసుకోండి. ఇలా కడిగేసుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక అనేది ఉన్నా కూడా అది కూడా క్లీన్ అయిపోతుందండి. ఇలా నీళ్ళనేవి ఇలా తెల్లగా తేటగా వచ్చేంత వరకు వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలను కూడా అందులో వేసేసి వీటిని కూడా 1 నిమిషం పాటు ఇలా దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ చేపల్లో ఉండే నీసు వాసన అనేది లేకుండా ఉంటుందండి. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమోటా ముక్కల్ని వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టి వీటిని బాగా మగ్గనివ్వండి. ఇవి మంచిగా మగ్గిపోయినవండి. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినవి. ఇప్పుడు ఇందులోకి మన చింతపండు రసాన్ని పోసేసేయండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి మంచిగా ఉడికిపోయినాయండి. మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయినవి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకోండి. ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మంచిగా ఇలా తేలుతుందండి. అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసేసుకోండి. ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నం, రొట్టె, చపాతీ సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసుకుని తినండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe my channel.